హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉదయాన్న టిఫిన్ అయితే ఏం చేశానో మీరే చూసి చెప్పండి ఫ్రెండ్. మీకైతే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. ఇది చూడగానే మీకు ఏమనిపిస్తుందంటే ఏదో దోశ రొట్టె అని కాదు, ఇది ఒక రాగి అండ్ గోధుమ పిండి కలిపిన అట్టు అనమాట. ఇది చూడండి ఎంత స్మూత్గా ఉంది, అలానే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. స్మూత్ వేరు, సాఫ్ట్ వేరు. ఓకే, స్మూత్ అంటే మనం తినేటప్పుడు అలా వెళ్ళిపోతుంది, సాఫ్ట్ అంటే చాలా మెత్తబడుతుంది. ఈ రెండు ఒకటే, బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీనింగ్. ఇంకోటి ఏంటంటే ఈ పప్పు కూడా ఎంత స్మూత్గా ఉందో నేను తిని చూపిస్తాను. దాని మనం వండుకున్న విధానం బట్టి ఇందులో ఏమి వేయను, ఒక్క పసుపు, తెల్లుల్లి, అల్లం, నూనె, ఆ రెండిటితో పాటు చూడండి ఈ విధంగా తీసుకొని, చూసారా, ఇలా పట్టుకొని చూడండి. మీకు తినేటప్పుడు కూడా ఆస్వాదించాలి, ఈ విధంగా తినాలి. చూడండి, ఈ పప్పు ఏమైనా మీకు పప్పు కనబడుతుందా? కాదు, కందిపప్పే. దీన్ని ముద్దపప్పులాగా చేసి కొద్ది నెయ్యి కలుపుకొని ఈ విధంగా మీరు ఉదయాన్న టిఫిన్ చేసుకుంటే మనము బయట 40 రూపాయలు పెట్టుకుని కంటే అదే 20 రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టుకుని మంచిగా తినచ్చు. సూపర్ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఇదేదో నేను చేస్తున్నాను కాదు, మీకు తెలియాలని. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. అసలు పెడితే ఆటోమేటిక్గా ఇరిగింది అనుకోండి, అది మనకు సరిగ్గా ఉడకలేదన్నమాట. ఈ విధంగా మనం తినాలి, ఇలా తినాలి. కొంతమంది ఒక వారం రోజులు తినకపోతే ఆకలితో తిన్నట్టు తినకూడదు. దీన్ని ఎంత ఆకలి ఉన్నా దీన్ని తినే విధానం బట్టి తింటేనే మనకి పొట్టలోకి వెళ్ళి మన ఆరోగ్యానికి మంచిగా, ఆరోగ్యమే మహాభాగ్యం చెప్పినట్టుగా ఆ విధంగా ఉంటుందండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను ఇక్కడ తింటాను, వీడియో చేసుకుంటూ తినాలంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా, బాయ్. అది మీకు, మీ వంతు కూడా నేను తిన్నాను. ఓకేనా, హ్యాపీ కదా? సో ప్లీజ్ లైక్ మీ, ప్లీజ్ షేర్ మీ.